నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కళ్యాణ్ చలపతి ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియోని నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోస్ మా ఎడిటర్ స్క్రీన్ మీద ప్లే చేస్తాడు, ఒకసారి చూసేయండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అధికారం నీకు లేదు. నేను ఆయనతో నువ్వు మాట్లాడుతూ నేను మా వాళ్ళు తెస్తున్నాను. నువ్వు ఫోన్ ఇందులో నువ్వు ఏడకొచ్చిందే కాకుండా వీడియో ఎవరు మీరు ఎందుకు అవుతారు? మేము మాట్లాడుతున్నాం. మీరు రావుతారండి. రైట్, చూశారు కదా. ఇది నూజివీడు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఏ పాఠశాలలో అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేయకూడదు, కానీ నూజివీడు ప్రభుత్వ పాఠశాలలో చట్ట వ్యతిరేకంగా క్రైస్తవ సభలు జరిగాయి. ఎలా జరిగాయి? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ పర్మిషన్ తీసుకుంది ఎవరు? దీనికి సంబంధించి లెక్కాపత్రం లేదు. ఈ చట్ట వ్యతిరేకంగా చేస్తున్న క్రైస్తవ సభల మైకుల వల్ల స్థానికంగా ఉన్న హిందువులు డిస్టర్బ్ అయ్యారు. అది సాయంత్రం పూట, నైట్ పూట కావడంతో ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యారు. ఎమ్మటే అక్కడున్న యువకులు ఆ సభ నిర్వాహకులను మైక్ సౌండ్ తగ్గించాలని అడిగారు. వెంటనే అడగడానికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు లాక్కొని కర్రలతో రాళ్లతో దాడి చేసిన క్రైస్తవ మనుషులు ఎంత ఘోరంగా ఉన్నారు. వీళ్ళతో రూరల్ సిఐ మాట్లాడిండట. నాకు తెలియక అడుగుతా, వీళ్ళు కర్రలు రాళ్ళు పక్కడ్బందీగా పెట్టుకొని తిరుగుతున్నారా? గా మతంగాడు రాళ్ళు కర్రలతో కొడితే ఏం చేయగలుగుతారు, మేము కూడా ఇక నుంచి రాళ్ళు కర్రలు పట్టుకుంటాం అనుకుంటారా? హిందువులు అంటే అంత చులకనైపోతానరా? ఎక్కడున్నాం మనం? భారతదేశంలోనేనా? భారతదేశంలోనే జరుగుతోందా? ఎవడిచ్చాడు పర్మిషన్ అసలు? ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు రాత్రిపూట పెద్ద పెద్ద మైకులు పెట్టేసి అక్రమ క్రైస్తవ సభలు నిర్వహించడానికి. ఇంకా మళ్ళీ వీళ్ళు హిందువుల పిల్లలు కూడా తీసుకెళ్లి స్కూల్స్లో కూర్చోబెట్టేసి, అదే చర్చిలో కూర్చోబెట్టి హిందువుల పిల్లలకు కూడా క్రైస్తవ బోధనలు చేస్తుంటే తప్పు కదా అంటే అది ఎట్లా తప్పైంది? దేవుడు మంచి మాటలు చెప్పిండట. దేవుడు మంచి మాటలు చెప్తే మీకు మీరు చెప్పుకోండి, పక్కనోడికి ఎందుకు? మీ మంచి మాటలు మీ దగ్గర ఉంటే చాలు. ఏంది దారుణం? కొడతారా గట్లా? వాళ్ళు కొడతాంటారుగా, వాళ్ళు కొడుతుంటే ఏం చేయగలుగుతారు? హిందువులు శాతగాని చవటలు మేము కూడా కొడతాం, ఏం చేస్తారో చూద్దాం అనుకుంటారా? మరి వీళ్ళని మతోన్మాదులు కాకుంటే ఇంకేమనాలి? అవునంటారా కాదంటారా? మరి ఈ సంఘటనకు సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక్కరోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.